ఈసాకును బలిగా అర్పించుట. రెండో పఠనము ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రహాము అని దేవుడు పిలిచెను. చిత్తము ప్రభువు అని అబ్రహాము అనెను. అంతటా దేవుడు అతనితో, నీ కుమారుని నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఈసాకును ఎంట పెట్టుకొని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపుదును. దాని మీద నీ కుమారుని దహన బలిగా సమర్పింపుము అని చెప్పెను. అందుచే అబ్రహాము తెల్లవారక ముందే లేచెను. ప్రయాణమునకు గాడిద మీద మెత్తని బొంత పరిచెను. కుమారుని గాక ఇంకా తన పనివారిలో ఇద్దరును కూడా వెంటబెట్టుకొని వెళ్ళెను. దహన బలికి కట్టెల చీల్చి మోపు కట్టెను. దేవుడు చెప్పిన చోటికి బయలుదేరిన 3వ నాడు అబ్రహాము తల ఎత్తి దూరము నుండి ఆ చోటును చూచెను. అతడు తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడ ఉండు, చిన్నవాడు నేను అక్కడికి వెళ్ళెదము. దేవునకు మొక్కులు చెల్లించి తిరిగి మీ వద్దకు వత్తుము అని చెప్పెను. ఇట్లు చెప్పిన అబ్రహాము దహన బలికి కావలసిన కట్టెల మోపును, ఈసాకు భుజముల మీద కట్టెలను, తానేమో నిప్పును కత్తిని తీసుకొనెను. తండ్రి కొడుకులు ఇరువురును కలిసి వెళ్ళిరి. ఈసాకు తన తండ్రి అని పిలిచెను. నా తండ్రి అని పిలిచెను. అబ్రహాము ఏమి నాయనా అని అడిగెను. ఈసాకు, నిప్పు కట్టెలున్నవి కదా, మరి దహన బలికి కావలసిన గొర్రెపిల్ల ఏది అని అడిగెను. దానికి అబ్రహాము, నాయన, దహన బలికి కావలసిన గొర్రెపిల్లను దేవుడే సమకూర్చును అనెను. అట్లు వారిద్దరు కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటును చేరిరి. అక్కడ అబ్రహాము బలివేదిక నిర్మించి కట్టెలు పేర్చెను. కుమారుడు ఈసాకును బంధించి బలివేదిక మీద పేర్చిన కట్టెల పైన ఉంచెను. అంతటా అతడు చేయి చాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకొనెను. కాని ఆకాశము నుండి దేవదూత అబ్రహాము అబ్రహాము అని పిలిచెను. అబ్రహాము చిత్తము ప్రభు అనెను. దేవదూత, చిన్నవాని మీద చేయి వేయకుము, అతనిని ఏమి చేయకుము. నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. కావున నీవు దైవభీతి కలవాడవని నేను తెలుసుకుంటుని అనెను. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూచెను. అతనికి దగ్గరగా పొదలో కొమ్ములు చిక్కుకున్న పొట్టేలును కనపడెను. అతడు వెళ్ళి పొట్టేలును తీసుకొని వచ్చెను. కుమారునికి బదులుగా దానిని దహన బలిగా సమర్పించెను. అబ్రహాము ఆ ప్రదేశమునకు యావే యూదే అనగా దేవుడు సమకూర్చును అను పేరు పెట్టెను. కావుననే ఈనాడు కూడా కొండ మీద దేవుడు సమకూర్చును అను లోకోక్తి వాడుకలో ఉన్నది. ఆకాశము నుండి దేవదూత మరలా రెండవసారి అబ్రహామును పిలిచి, నా తోడు అని బొట్టు పెట్టుకొని చెప్పుచున్నాను, నీవు నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనుకంజ వేయక ఇంత గొప్ప పని చేసితివి. నీ ఎక్కువగా దీవింతును. ఆకాశము నందలి నక్షత్రముల వలె, సముద్ర తీరము నందలి ఇష్కరేణుల వలె లెక్కకు అందరంతగా నీ సంతతిని విస్తరింపజేయుదువు. నీ సంతతి వారు శత్రు నగరములను వశము చేసుకుందురు. భూమండల మందలి సకల జాతుల వారు నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడవైతివి, కావున తప్పక ఇట్లు జరుగును అనెను. ఇది ప్రభువు వాక్కు. పరమ తండ్రి సర్వేశ్వర, మీరు మీ పుత్రులకు దత్త భాగ్యమును ప్రసాదించి లోకమంతట వ్యాపింప సహాయపడుచున్నారు. ఈ పాస్కా పవిత్ర కార్యము ద్వారా మీరిచ్చిన మాట ప్రకారము సమస్త జనులకు మీ సేవకుడుగా అబ్రహామును తండ్రిగా నియమించితిరి.
మీ ప్రజలు మీ సేవ యందు ప్రవేశించే వరము మాకు ప్రసాదించును. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.